అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. ఓ స్థలాన్ని ఆక్రమించి మరీ కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాయచోటికి చెందిన మరిపాడి శ్రీనివాసులకు చెందిన క్రషర్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న టీడీపీ నాయకులు అక్కడ కోడి పందాలు ఏర్పాటు చేశారు. 2 రోజుల నుండి అక్కడే వంట వార్పు చేసుకుంటూ కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయమై కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు శ్రీనివాసులు. టీడీపీ నాయకుల నుండి తనకు ప్రాణహాని ఉందని తనను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం నా ప్లాంట్ను దళితుడైనటువంటి నన్ను అగ్రకులాల వారు దౌర్జన్యంతో ఆక్రమించుకుని నన్ను ప్లాంట్ను నడపనీయకుండా ఆక్రమించుకుని ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ కార్యక్రమాలన్నీ అంటే కోళ్ళ పందాలు కావచ్చు, మద్యం కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇది బ్యాంకు స్వాధీనంలో ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నా పైన దౌర్జన్యం చేస్తూ నన్ను చంపిస్తామని బెదిరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించుకున్నా కూడా ఫలితం లేదు. ఈ కారణమైన వారు కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ఆంజనేయ రెడ్డి, అతని మిత్రుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండారెడ్డి గారు, వీళ్ళు నన్ను చంపేస్తామని చెప్పి నా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే రాయచోటి ప్రాంతంలో కోళ్ల పందాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి పోలీసులకు కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రాయచోటి శివార్లో ఉన్నటువంటి ఒక క్రషర్ స్థలాన్ని ఆక్రమించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు గత 2-3 రోజులుగా అక్కడ ఏర్పాట్లు బరులు ఏదైతే కోళ్ల పందాలకు సంబంధించిన బరులు ఏర్పాటు చేయటం కానీ వాటిల్లో రాత్రి పగలు మొత్తం కూడా అక్కడ కోడి పందాలు నిర్వహించటము, కావాల్సినటువంటి వంటలు చేసుకోవటం, ఇదంతా కూడా ఒక భయానక వాతావరణాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే యజమాని ఉన్నారో ఆ క్రషర్ యజమాని అతను కూడా బెదిరిస్తూ చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా అతను చేస్తున్నారు. ఇక్కడ కీలకంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇదే అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి, ఇటు కలెక్టర్ ఫస్ట్ మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఎస్పీకి చెప్పమని చెప్పి ఒక మెసేజ్ పెడతారు. ఆ తర్వాత ఎస్పీకి ఫోన్ చేస్తున్నా కానీ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తనకు ప్రాణహాని ఉంది, తనను చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నారనేది ఒక అయితే అసలు విచ్చలవిడిగా ఏదైతే ఈ ప్రాంతంలో ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారనే దానికి ఇది ఒక తార్కాణంగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా కూడా అక్కడ స్థలాన్ని ఆక్రమించుకుని ఇష్టారీతులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు రాయచోటి, అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల కూడా ఇట్లా ఏదైతే బరువులు ఏర్పాటు చేసి కోడి పందాలని విచ్చలవిడిగా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.